అంటే ఇప్పుడు హిందువులు భర్తలు కూడా హిందువుల భార్యలని ఎంతో హింసించి కొట్టి స్టిల్ ఇప్పటికీ కూడా కొట్టి అంటే మెజారిటీ వాళ్ళే జరిగేది కూడా మెజారిటీ. అంటే ఆ చెడ్డ మగవాడు హిందువుల్లో ఉంటాడు, క్రైస్తవుల్లో ఉంటాడు, ముస్లింలలో ఉంటాడు. అవును. కానీ ఈ దాడి మాత్రం ఇతర మతస్థులు ముఖ్యంగా ముస్లింలు చేసినప్పుడే ఉంటుంది. మిగతాప్పుడు అసలు పట్టించుకోరు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు 3 ఘటనలు చెప్పాను, నేను అసలు మాట్లాడిన కూడా మాట్లాడలేదు. కానీ అసలు కనీసం నన్ను ప్రశ్నించిన వాళ్ళు లేరు. అదే ప్రీతి మెడికో సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ ప్రొఫెసర్ ముస్లిం కాబట్టి అప్పుడు భయంకరంగా దాడి చేశారు. ఆడెవడో ఢిల్లీలో సాహిల్ అనే వాడు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడితే భయంకరంగా ఫోటోలు పెట్టారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక అమ్మాయి మీద అటాక్ చేశారు. ఆ తర్వాత కలెక్టర్ ప్రకటించాడు, ఎస్పీ 24 పరగణాస్ ఎస్పీ, ఈ ఘటనే అబద్ధం, ఇది ఒక ఆధారాలు లేని సంఘటన అని. పార్టీ వాళ్ళు చేస్తే అంటే టీఎంసీ అంటే ఎవరన్నా చేయని, టీఎంసీ కార్యకర్తలు చేస్తే నాకేం సంబంధం. అట్లా అంటే బెంగాల్లో నందిగ్రామ్ సింగూర్ ఉద్యమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు కూడా చేశారు. అప్పుడు కూడా మేము ఖండించాం. మరి అప్పుడు ఎందుకు మీరు సిపిఎం చేసినా ఖండించారు అని గుర్తించారు. అట్లాగే ముస్లింలు చేసినా మేము, ఒక ముస్లిం ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయి మరుగుదొడ్డికని వెళ్ళిన అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేస్తే జనం ప్రశ్నిస్తే అతను సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపితే మా కార్యకర్తలు మా నాయకులు అతన్ని కొట్టి కూడా చంపారు. అంటే నేనేమంటున్నా అంటే ఉద్యమ ప్రాంతాల్లో ముస్లింలైనా తప్పు చేస్తే శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యమాలలో ముస్లిం నేరస్తులైతే నెత్తిన పెట్టుకుందాం, హిందూ నేరస్తులైతే విమర్శిద్దామని ఎవరు అనుకోరు. ఒక్కొక్క సందర్భంలో రోజు ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని ఘటనలు వెళ్ళడానికి సాధ్యమవుతుంది, కొన్ని ఘటనలు వెళ్ళడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రశ్నించే వాళ్ళకి మాత్రం చాయిస్ ఉంది. ప్రశ్నించే వాళ్ళు హిందూ పురుషులు హిందూ మహిళల మీద చేస్తే మన హిందువే కదా చంపింది, మన హిందూ మగోడైతే మనం అడగక్కర్లేదులే అనే విధంగా ఉన్నారు. ఉదాహరణకి కుల దురహంకార హత్యలు 128 జరిగినాయి తెలంగాణలో. ఒకే ఒక ఘటనలో నాగరాజుని ముస్లిం అబ్బాయి చంపేసినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చారు, మేము చేసాం, మాతో పాటు అశ్రీన్తో మేమున్నాం, నాగరాజు తల్లిదండ్రులతో మేమున్నాం, అది ఎవరు పట్టించుకోలే. ప్రణయ్ ఇప్పుడు మొన్ననే జడ్జిమెంట్ వచ్చింది. ప్రణయ్ ఘటనలో మేమున్నాం, అమృత ప్రణయ్ ఘటనలో అనేక వందల ఘటనలో మేమున్నాం. ముఖ్యంగా నాగరాజుని చంపడానికి 1 వీక్ ముందు రామకృష్ణ అనే అబ్బాయిని ఒక బిడ్డ తండ్రి చంపారు. అమ్మాయి తండ్రే చంపాడు. ఆల్రెడీ అమ్మాయి పిల్ల తల్లి అయినా చంపాడు తండ్రి అల్లుడిని. ఈ ఆశ్రిన్ ఘటన అంటే నాగరాజ్ ఘటన జరిగిన 5 రోజులకే బేగం బజార్లో నీరజ్ పన్వార్ అనే అబ్బాయి 20 రోజుల బాబు అబ్బాయికి, ఆ నీరజ్ పన్వార్ని కూడా చంపారు. సేమ్ కులస్తులు అంటే కులం వేరు, బట్ అందరూ హైదరాబాద్లో అందరూ కూడా నార్త్ ఇండియన్సే, బట్ బీసీలోనే చెరో కులానికి చెందిన వాళ్ళు. మరి ఆ ఘటనలో రాజాసింగ్ మరిపల్లి వెళ్ళాడు, అంటే నాగరాజుకి ఒక్క రాజాసింగ్ ఏంటి, మొత్తం బీజేపీ అగ్రనాయకత్వం అంతా వెళ్ళింది. ఏబీవీపీ బంద్ కాల్ ఇచ్చింది, మొత్తం బీజేపీ జాతీయ నాయకత్వం మరిపల్లి వచ్చింది. అంటే అందరూ నాగరాజు ఘటనని ఖండించారు, నాగరాజు కుటుంబానికి మద్దతు పలికారు, డబ్బులు ఇచ్చారు. అదే నీరజ్ పన్వార్ ఘటనలో నడి రోడ్డు మీద నరికి చంపారు, బైక్ మీద వస్తున్న పిల్లాడు. కానీ కనీసం రాజాసింగ్ రాలేదు. మేము ఆ ఘటన మీద వెళ్ళినప్పుడు ఆ బేగం బజార్లో ఉన్న వ్యాపార వర్గాలందరూ చాలా ఆవేశంతో చెప్పారు, మేము ఓట్లేసి గెలిపించిన మా ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంతవరకు రాలేదు. అదే 6 రోజుల క్రితం నాగరాజుని చంపిన ఘటనలో ఆ ఊరు వెళ్ళాడు, చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. అంటే ఆ తర్వాత 10లో జరిగినాయి నాగరాజు ఘటన తర్వాత. నాగరాజుకు ముందు నాగరాజుకి తర్వాత అని చూస్తే ఏ ఘటనలో ఏబీవీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఖండించలే. కానీ అందులో ఆశ్రిన్ వాళ్ళ అన్న అతను ముస్లిం, ఆ అమ్మాయి ముస్లిం కాబట్టి అందులో మాత్రం ఖండించారు. అదే ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలు చేస్తే లవ్ జిహాద్ అంటారు. అదే ముస్లిం అమ్మాయిల్ని హిందూ అబ్బాయిలు కూడా చేసుకున్నాయి చాలా ఉన్నాయి. ఎంతోమంది ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను చేసుకున్నప్పుడు లవ్ జిహాద్ ఉండదు. అంటే చూడండి ఎంత వివక్ష.
ముస్లిం అబ్బాయిలు చేసుకున్నప్పుడు లవ్ జిహాద్ అయితే ముస్లిం అమ్మాయిలు చేసుకుంటే ఏమవ్వాలి? కాదు. అప్పుడు అంటే మనోడు హిందూ మగవాళ్ళు గ్రేట్, ముస్లిం అమ్మాయిలను కూడా పడగొట్టారు అన్నట్టుగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ అదే అబ్బాయి చేస్తే అదో మొత్తం లవ్ జిహాదు అని. ఈ మధ్యకాలంలో కూడా మాకు తెలిసిన కుటుంబం, చాలా మంచి కుటుంబం, ఆ అమ్మాయి తల్లి చాలా యాగి చేసింది, చాలా దుష్ప్రచారం చేసింది. వాళ్ళ పేర్లు కూడా హిందూ పేర్లు పెట్టుకున్నారు, ఎందుకంటే అతను ముస్లిమే కావచ్చు, భార్య హిందూ అమ్మాయి. వాళ్ళకు పుట్టిన కొడుకులకు కూడా వాళ్ళు అన్ని మతాల పేర్లు పెట్టుకున్నారు. కానీ అంటగట్టేసి మతం ఎంత మానసికంగా వేధించారు అంటే అమ్మాయి తల్లి, అమ్మాయి కుటుంబమే కాదు, వాళ్ళ చుట్టూ మతోన్మాద సంఘాలు కూడా చేరి చాలా టార్చర్ చేస్తాయి. అట్లా ఒక కులాంతర మతాంతర వివాహాలు జరిగితే అక్కడ ఉండాల్సింది ఏ పెళ్ళికైనా పారామీటర్ ఏంటంటే వయోపరిమితి. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే అది ఫోర్స్ కాకుండా కిడ్నాప్, అబ్డక్షన్, అక్రమ నిర్బంధాలు ఇవి కాకుండా పెళ్లి జరిగితే ఇష్టపూర్తిగా చూడాల్సింది మైనారిటీ తీరిందా లేదా, అంతేగాని కులమా మతమా అంతస్తా కాదు. కానీ సేమ్ కులాల్లో దాడులు జరిగాయి, ఎస్సీల్లో ఉపకులాలు వేరైతే కూడా దాడులు జరిగాయి. ఇక బీసీలు ఎస్సీలు అయితే చంపుకోవడాలు చాలా ఉన్నాయి, ఓసీ బీసీ, ఓసీ ఎస్సీ. అంటే ఈ కులాంతర వివాహాల్లో కుల దురహంకార హత్యలు అన్నిట్లలో కూడా జెండరే ప్రధానం. అంటే కులంతో పాటు జెండర్. ఎందుకంటే అబ్బాయిలు కింది కులాల అమ్మాయిల్ని రేపులు చేసిన పోనీ పరువు, పోనీ కులం, అమ్మాయి పై కులాల అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుంటేనే పోతుంది. మీరు చూడండి ఎన్ని 128 కుల దురహంకార హత్యల్లో 1, 2 అబ్బాయిలు కింది కులాలవి ఉన్నాయి, మిగతావన్నీ కూడా పై కులాల అమ్మాయిలు కింది కులాల అబ్బాయిలు చేసుకున్నప్పుడే కులం పోతుంది. అదే పై కులాల అబ్బాయిలు చేసుకున్నారనుకో కులము పోదు, మతము పోదు. అది మనం చాలా ఘటనలు చూడొచ్చు. అంటే అబ్బాయిలు అంటే కులం నిజంగా కరెక్టే అయితే అబ్బాయిలు కింది కులాల అమ్మాయిలు రేపులు చేసినప్పుడు కూడా పోవాలి కదా. పెళ్లి చేసుకుంటే పోయిన కులం రేప్ చేస్తే ఎందుకు పోలేదు అంటే రేపేమో హీరోయిజం మగతనం, పెళ్లి చేసుకుంటే ఆ కింది కులాల పిల్లలకి వారసులు పుడతారు. అది కూడా అబ్బాయిలు చేసుకుంటే ఆస్తి పోదు, కానీ అమ్మాయిలు చేసుకుంటే ఉన్న ఆస్తి ఏదున్నా వెళ్ళిపోతుంది. పై కులాల అమ్మాయిలు కింది కులాల అబ్బాయిలు చేసుకుంటే ఆ పుట్టే పిల్లలకైతే ఈ అమ్మాయికి సంబంధించిన ఆస్తిలో వాటా ఉంటుంది కదా. కాబట్టి దీంట్లో క్యాస్ట్ ప్రధానం, దాంతోపాటు జెండర్ ఇంకా ముఖ్యం. ఈ రెండిటితో పాటు వర్గం కూడా ఉంటుంది. అంటే ఆస్తులు పోతాయి. ఎందుకు మన ఆస్తులు ఆ పలానా కింది కులాలకు చెందినోడికి పుట్టిన వాళ్ళకి ఎందుకు పోవాలి, లేదా వాడిని చేసుకున్న వాళ్ళకి ఎందుకు పోవాలి, ఆమెకు పోయినాయి అంటే వాడికి కూడా వస్తాయి. ఈ రకమైన ఆలోచన ఉండబట్టే మగవాళ్ళు చేసుకున్నప్పుడు వచ్చిన వ్యతిరేకత కన్నా ఆడపిల్లలు చేసుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది. అందులో భాగమే మన దగ్గర 128 హత్యలు జరిగినాయి, అంటే దాడులు జరిగినాయి, దాంట్లో ఎక్కువ హత్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇటు వెనక ఉన్న కులం చూస్తే ఆ కులం ఎంత ప్రధానంగా పనిచేస్తుంది, పెంచి పోషిస్తున్నారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటే అంత తిట్టారు అమృతని. అసలు మారుతీరావు కులదురంకార హత్యకు పాల్పడితే ఆయనకి ఎందుకు సన్మానాలు చేశారు? ఆయన బెయిల్ మీద నేరం చేసినందుకు జైలుకి వెళ్ళాడు. బెయిల్ మీద బయటకు వస్తే ఆయనకి సత్కారాలు, సన్మానాలు, ఆరతులు పట్టారు. అలాంటి ఆరతులు పట్టి నీరాజనాలు పట్టిన సమాజం ఆయన నేరం తప్పించుకోలేడు అని పరిస్థితి ఏర్పడిన రోజు నిలబడలేకపోయాడు. కాబట్టి అతను విశ్వాసం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లా చాలా ఘటనలు ఇవాళ మొన్ననే చూసాం. భార్గవి, మాలబంటి, ఆ నాయనమ్మ కోరిందంట, మనవడు చేశాడు. రేపొద్దున ఆ మనవడు హత్యని చేసి శిక్షను ఎదుర్కొంటే ఆ మనవడి జీవితం ఏమవుతుందో కూడా ఆ తల్లి, అంటే కులం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఆ నాయనమ్మ ఆలోచించలేదు. అట్లాగే మారుతీరావుకి అంత అండగా నిలబడిన వైశ్య సమాజం, హేమంత్ వైశ్య చెందిన అబ్బాయి రెడ్డిస్ అమ్మాయిని చేసుకుంటే ఆ రెడ్డిస్ వచ్చి హేమంత్ని నరికి చంపేశారు. మరి అదే వైశ్య సమాజం హేమంత్కి ఎందుకు మద్దతు పలకల? అంటే ఈ ఆధిపత్య కులాలకి కులాంతర విషయాల్లో, మతాంతర విషయాల్లో ఖచ్చితమైన వైఖరి ఉంటుంది అనడానికి 100 ఉదాహరణలు మేము చెప్పగలం. అట్లాగే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని చంపుకున్న తల్లిదండ్రులు కూడా బాగానే ఉన్నారు. మన రాష్ట్రంలో 8 ఘటనలు
సొంత తల్లిదండ్రులే చంపి, ఒక ఘటనలో ఆదిలాబాద్లో చంపి పెరట్లో పాతి పెట్టుకున్నారు కూతుర్ని. ఆ ఎస్పీకి డౌట్ వచ్చి ఏమైంది మీ అమ్మాయి అంటే ఆ ఊరు పోయింది ఈ ఊరు పోయిందంటే ఆయన గట్టిగా గద్దిస్తే ఒప్పుకున్నారు చంపేసామని. అంటే ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే దూరంగా పోయి బతుకుతారు కదా. చంపే హక్కు తల్లిదండ్రులకు ఉందా? అది కూడా కొడుకులు రేపులు చేస్తే చంపని తల్లిదండ్రులు కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎందుకు చంపుతున్నారు? రేప్ అనేది హీనియస్ క్రైమ్, పెళ్ళి హీనియస్ క్రైమ్ కాదు. పెళ్ళి చట్ట పద్ధతి ఉన్నది. సంఘం, కులం, కుటుంబం ఆమోదం లేకపోవచ్చు కానీ సమాజం ఒప్పుకుంటుంది, కనీసం చట్టం ఒప్పుకుంటుంది కదా. చట్ట పద్ధతి ఉన్న పెళ్ళిలో ఇంత హింస కనపడుతుంది. కానీ చట్టబద్ధత లేని ఒక నేరం, అత్యాచారం లేదా సామూహిక అత్యాచారం, అక్కడ ఏ రియాక్షన్ ఉండదు, అక్కడ ఏ హత్యలు ఉండవు. మా పరువు పోయింది, మా అమ్మాయి కింది కులపోడిని చేసుకుంది అని కత్తులు కటార్లతోటి లేదా సుపారీ గ్యాంగులతో చంపించిన తండ్రులు, మా కొడుకు రేప్ చేశాడు, మా పరువు పోయింది, మా కుటుంబం ఇజ్జత్ పోయింది, మేము తలెత్తుకోలేకపోతున్నాం, వాడిని నరికి పోగులు పెట్టారా? ఎక్కడైనా కొడుకులను చంపుకున్నారా? లేదా కొడుకు నేరం చేశాడని పోరా సావు నువ్వు ఏమన్నా కానీ వదిలేశారా? అప్పులు చేసి డబ్బులు తెచ్చి ఆస్తులు అమ్మి నేరం చేసిన కొడుకుల్ని వదిలించుకునే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇది పితృస్వామ్యం కాదా? ఇది పురుషాధిపత్యం కాదా? కాబట్టి ఇటువంటివన్నీ మేము మాట్లాడుతుంటే మా మీద కక్ష, మా మీద అసహనం, ఈ నిజాలు మాట్లాడుతున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పమంటారా? మేము సింగరేణి కార్మికులు సమ్మె చేస్తే మద్దతు పలికి దెబ్బలు తిన్నాం. ఎన్కౌంటర్లలో శవాలు వచ్చినప్పుడు ఆ శవాలు పట్టుకుని మేము కూడా ప్రదర్శనలు తీస్తాం. అట్లా కార్మికుల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొని కేసులు పెట్టారు, సింగరేణి సమ్మెలో కేసులు పెట్టారు. ఇట్లా అనేక ఉద్యమాల్లో మేము పాల్గొన్నప్పుడు మా మీద కేసులు పెడితే ఈమె ఏంటి ఈ సమ్మెలో ఎందుకు పాల్గొంది అని ఎవడు అనడు, ఏమనరు. ఓ గ్రేట్ సంధ్య, గ్రేట్, ఎన్కౌంటర్లు అయితే బాగా మాట్లాడుతుంది, పోలీసు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సూపర్ మాట్లాడుతుంది, చాలా గ్రేట్. అప్పుడు మేమంతా హీరోయిన్లు. సింగరేణి కార్మికులకో ఆర్టీసీ కార్మికులకో మద్దతు పలికితే వీళ్ళు చాలా డిఫరెంట్. కానీ అదే మగవాళ్ళు అంటే పితృస్వామ్యం పురుషాధిపత్యంతో దాడులు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే మేము ప్రశ్నించామనుకో, అంటే నువ్వు ఏమైనా చేయి, హీరోయిన్వే, కానీ మగవాళ్ళని మాత్రం అనొద్దు, పురుషాధిపత్యాన్ని ప్రశ్నించొద్దు, మతాన్ని ప్రశ్నించొద్దు, మతోన్మాదాన్ని నిలదీయొద్దు. కాబట్టి ఇక్కడ అసహనం ఎక్కడుంది అంటే మతపరమైన రాజకీయాలని ప్రశ్నిస్తే మతోన్మాదాన్ని, మతం పెట్టే చిచ్చును ప్రశ్నిస్తే అసహనం, దాడి, ట్రోలింగ్. పురుషాధిపత్యాన్ని అంటే మతంలో భాగమైన విలువలు, పురుషాధిపత్యమైన, కులమైన వాటిని ప్రశ్నించినప్పుడే ఈ అసహనం. అంటే మతం, ధర్మం, మతం, హిందూ మతం, ధర్మం, లేకపోతే ఏ మతమైనా, క్రైస్తవ మతమైనా, క్రైస్తవ మతంలో కన్వర్టెడ్ ఉంటాడు, వాడు రెడ్డి అయితే రెడ్డిని చేసుకుంటాడు, కమ్మ అయితే కమ్మనే చేసుకుంటాడు, ఇంకోటి బీసీ అయితే వాడే చేసుకుంటాడు. కాబట్టి ఈ దేశంలో కులం అన్నిట్లో ఉంది, మతం మార్చినా ఉంది. కాబట్టి ఈవెన్ ఇస్లాంలో కూడా పురుషాధిపత్యం ఉంది. అంటే ఇస్లాం మతం ఆచరిస్తున్న వాళ్ళల్లో, నేను ఏ మతము చెడ్డదని నేను చెప్పదలుచుకోవాలా, కానీ ఆయా మతాలను ఆచరిస్తున్న వాళ్ళలో పురుషాధిపత్యం ఉంది, అది వాళ్ళకి మింగుడు పడదు. నేను మైనారిటీలను సపోర్ట్ చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం, అబ్బా సంధ్యక్క మాత్రం మైనారిటీలకు సపోర్ట్ చేస్తుందని. అదే మైనారిటీలు మహిళల్ని అనిచేస్తుంటే లేదా క్లాస్ డిఫరెన్స్, వర్గ దృక్పథంతో ధనిక పేద చూపించారనుకో, మనం ప్రశ్నించామనుకో, అది వాళ్ళకి మింగుడు పడదు, నచ్చదు. అట్లాగే కులాల్లో కూడా దళితుల మీద దాడులు జరిగినప్పుడు మేము వెళ్తాం, నిలబడతాం, సంధ్యక్క మా కోసం వచ్చింది, వీళ్ళు చాలా, ఈ సంఘాలు చాలా గొప్పవి, వీళ్ళ కులాలకు అతీతంగా ఉంటారు. కానీ అదే కులాల్లో ఆడవాళ్ళ మీద దాడి జరిగినప్పుడు, అది పెళ్లిలో కావచ్చు, ప్రేమలో కావచ్చు, మోసం కావచ్చు, ప్రశ్నిస్తే అబ్బో ఈ పెద్ద కులం ఆమె మాకు వచ్చి చెప్తుందా అని, అంటే ఎంత హీనంగా అయినా మాట్లాడతారు. ఇవన్నీ మా అనుభవంలో ఎదురైనవే. అంటే ఎన్ని ప్రెజుడీస్ ఉంటాయో చెప్తున్నా. అదే నేను ఒక క్యాస్ట్ క్వశ్చన్ మీద పనిచేసినప్పుడు ఉన్న యాక్సెప్టబిలిటీ విత్ ఇన్ ద క్యాస్ట్, జెండర్ ఇష్యూ వచ్చినప్పుడు నేను కనుక పనిచేస్తే అతనికి అప్పుడు తన కులం గుర్తొస్తుంది, నన్ను ఎత్తి చూపించడానికి నేను పుట్టిన కులం పట్టుకొస్తారు.
ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ కొనసాగుతున్నాయి. దానికి కారణం కుల మత జాతి అంతరాలను పెంచి పోషించే పాలకులు, ఆ స్వభావాన్ని వదులుకోలేనటువంటి నైజం, ఇవన్నీ కలిసి ఒక ట్రోలింగో ఒక దాడో కనపడతాయి తప్ప నిజంగా మా వ్యక్తిగత ఆచరణలో లోపం ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. కానీ మాకు సంబంధం లేని విషయాలు మాకు అంటగట్టి కులం లేకపోతే కొన్నిసార్లు కులం పోస్తారు, కొన్నిసార్లు ఇది కింది కులాలు అయితేనే పోతుంది అంటే ఎట్లా ఇంకా గలీజ్గా రాస్తారు. అలగా జాతితోటే ఎగేసుకుని తిరిగేది ఇది. ఈ అలగా వాళ్ళు అయితే ఎగేసుకుని పోద్ది, అదే రెడ్డి అమ్మాయి దిశ అయితే రాలేదు అని ముందు రాశారు. ఓ వారం రాశారు, దీని కూతురు అయితే దీన్ని ఎట్లా అంటే అట్లా దీని కూతుర్ని రేపు చేయాలి, దీని కూతురు అయితే రాదా అని దిశ కేసులో మేము వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మాట్లాడాము. కానీ సంతృప్తి చెందల. మేము చేసిన ప్రొటెస్టులు వాళ్ళు ఆశించిన విధంగా లేకపోవచ్చు. సరే దిశ ఎన్కౌంటర్ జరిగింది, అరే ఎన్కౌంటర్ పరిష్కారం ఎట్లా అవుతుంది అని మేము దాన్ని క్వశ్చన్ చేసినందుకు, ఎన్కౌంటర్ చేసినందుకు, మేము కేసులు వేసినందుకు ఇక భయంకరమైన బూతలు. ఇది అలగా జాతితో తిరుగుతుంది, ఒక పెద్ద కులానికి చెందిన అమ్మాయిని చంపేస్తే ఇది నేరస్తులను సపోర్ట్ చేసిందని ట్రోలింగ్. అంటే చాలా రకాలుగా నేను చెప్తున్నాను కదా, మా ఫోన్ నంబర్లు పెట్టి మా ఫోటోలు పెట్టి హింసిస్తారు. ఒకసారి పై కులాల అమ్మాయిలకు రాలేదని వాళ్ళు తిడతారు, కొన్నిసార్లు కింది కులాల అమ్మాయిలకు మీరు సరిగ్గా రాలేదంటే వాళ్ళకి సంతృప్తి చెందే విధంగా ఆ కార్యక్రమాలు ఉండాలి. అసలు జరగకుండా ఉండవు. ఓ 10 సెంటర్లోనో 20 సెంటర్లోనో జరుగుతాయి, కానీ ఏకకాలంలో 100 సెంటర్లలో జరగాలి, భారీ ఎత్తున ప్రదర్శన చేయాలి. అంటే రోజు జరిగే అత్యాచారాలకి, దాడులకి ప్రతిరోజు అంత సమూహాన్ని కదిలించడం ఈజీ. ఎవరికైనా కదిలిస్తే తెలుస్తుంది అది ఎంత కష్టమో. అవును. ఒక 4 నెలల క్రితం ఒకటే 20 రోజులు 7 ఘటనలు జరిగాయి. 4 ఏళ్ల పాప పరిగెత్తాం, 6 ఏళ్ల పాప పరిగెత్తాం, 11 ఏళ్ల పాప, ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయ్యి 7వ నెల అరెస్ట్ అయ్యారు. నేరడ్మెట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. అదంతా గంజాయి బ్యాచ్. తల్లి ఇళ్లల్లో పనులకి వెళ్తే ఆమెని పానీపూరి తినిపిస్తాం, అది తినిపిస్తాం అని మాయ మాటలు పెట్టి తీసుకుపోయారు. కంటిన్యూగా చేశారు. ఆ పాప ప్రెగ్నెంట్ అయింది. కనీసం పోలీసులు 11 ఏళ్ల పాప తల్లి ఇళ్లల్లో పనిచేస్తుంది, ఆ ప్రెగ్నెన్సీని తీసేయించడానికి కూడా పనికిరాని వ్యవస్థలు. గాంధీ హాస్పిటల్ డాక్టర్లు చేయమంటారు, పోలీసులు ఏం పట్టించుకొని మేమేం చేస్తాం అంటే 11 ఏళ్ల పాప మొయ్యాల్సిందేనా ఆ ప్రెగ్నెన్సీ? అప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు, ఏ పాలకులు, ఏ పోలీసులు, ఈ సోకాల్డ్ సంఘాలు, టీవీల్లో మోత మోగించే మహిళామణులు, మహిళా రాణులు ఎవ్వరూ రారు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి కోర్టులో ఉత్తర్వులు తీసుకుని హైకోర్టు ఆర్డర్ తెచ్చి గాంధీ హాస్పిటల్లో ఇచ్చి ఆ పాపకి టెర్మినేట్ చేయించాం. అట్లాంటి ఎన్నో ఘటనల్లో మేము చేస్తాం. అంటే ప్రతిదీ మీడియాకు చెప్పాలా? అసలు మా ప్రిన్సిపల్ బాధితులని మీడియాలో మేము చూపించాం. నేను చెప్పాను కదా, 40 ఏళ్లలో ఒక్క బాధితురాలని కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈమె బాధితురాలు, ఈమె కోసం మేము పనిచేస్తున్నామని ఫోజ్ కొట్టలా. టీవీలు షోలు చేసినట్టు బాధితులను కూర్చోబెట్టి పంచాయతీలు చేస్తారు కదా టీఆర్పీ రేటింగ్లకు, అట్లా మేము చెయ్యం. టీఆర్పీ రేటింగ్ల కోసం ఆడా మగ కూర్చోబెట్టి, భార్యాభర్తలు కూర్చోబెట్టి పంచాయతీలు చేసి డబ్బు దండుకుంటున్నారు. ఆ పంచాయతీలో కూర్చునే మహిళా అడ్వకేట్లు ఫ్రీగా చేస్తున్నారా? ఆ పంచాయతీల్లో మగవాళ్ళ కోసం పనిచేసే భార్య బాధితుల సంఘాలు ఫ్రీగా చేస్తున్నాయా? కానీ మేము ఫ్రీగా చేస్తున్నాం. ఎస్, మా దగ్గరికి ఎంతమంది బాధితులు వచ్చారో వాళ్ళకి మేము ఫ్రీగా చేస్తున్నాం. అన్యాయం జరిగిందంటే వాళ్ళ వైపు నిలబడుతున్నాం. కానీ ఇవాళ టీవీల్లో పంచాయతీలు చేసి ఆడమగ కూర్చోబెట్టి రకరకాల దుర్భాషలు ఆడుతూ, ఆడవాళ్లే కావచ్చు మగాళ్ళే కావచ్చు, నోట్లు బారేసుకుంటూ, సోకాళ్ళు అడ్వకేట్లు లక్షల ఫీజులు తీసుకుంటూ బయట టీవీల ముఖంగా, యూట్యూబ్ ఛానళ్ళ ముఖంగా లేదా టీవీల ముఖంగా పంచాయతీలు చేస్తూ వాళ్ళు ఏదో పని చేస్తున్నట్టు ఫోజులు పడతారు. మేము బాధితుల్ని పక్కన కూర్చోబెట్టి టీఆర్పీ రేటింగ్ల కోసం పని చెయ్యం. మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరే ఉన్నారు, 4 నెలల నుంచి అడుగుతున్నాను మేడం అంటే వాళ్ళు ఇచ్చారు. అట్లా ఎప్పుడో ఒకసారి ఇట్లా మీలాగా కోరిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాను తప్ప, ఎప్పుడైనా మీరు ఇన్నేళ్ల నుంచి చూస్తున్నారు బాధితురాలని పక్కన పెట్టుకుని ఈమె నేను ఉద్ధరిస్తున్నా, ఈమె కోసం నేను పని చేస్తున్నా అని నేను చెప్పుకున్న సందర్భం ఉందా? అంటే 1 నెలలో 7 కేసులు చేశామే, కానీ 7 కేసులో 1 కేసునైనా మీడియాకి ఇచ్చామా? ఇవ్వలేదు.
కాబట్టి మమ్మల్ని మీరు ఎవరైనా అర్థం చేసుకుంటే బాధితుల కన్నీళ్ళని జూమ్ చేసి చూపించుకోవడానికి మీడియా ముఖంగా కన్నీళ్ళని కార్చం, మీడియా ముఖంగా బాధితుల పక్షాన నిలబడి ఉన్నాం మేమని చూపించుకో, మీడియా ముఖంగానో పబ్లిక్గానో ఫేస్బుక్లో పెట్టుకోవడానికో వాట్సాప్ల్లో ట్విట్టర్లలో పోస్ట్ చేసుకోవడానికి పని చెయ్యం. అన్యాయం అనిపిస్తే ఆ అన్యాయం జరిగిన దగ్గరికి వెళ్తాం. ఆ అన్యాయంకి గురైన వాళ్ళు మా దగ్గరికి వస్తే మా శక్తి మేరకు పని చేస్తాం. లీగల్గా చట్టబద్ధంగా ఆ పోరాటాలు చేస్తున్నాం, వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నాం. మా ఉద్యమాలు బలంగా ఉన్న చోట తీసుకొచ్చి 4 పీకైనా సెట్ చేస్తున్నాం. అది గ్రామాల్లో అయితే మా బలాలు బాగా, మా ఉద్యమ బలం బాగా ఉన్న చోట, ఆ గ్రామాలు మాకు సాలిడ్గా ఉన్న చోట అన్యాయం జరిగితే 2 పీకైనా వాడిని సెట్ చేస్తున్నాం. ఆ నగరాల్లో మన శక్తి లేని చోట చట్టబద్ధ పోరాటాలు అంటే చట్టం ద్వారా రాజ్యాంగ పరిధిలో పరిష్కారాలు వెతుక్కోవడానికి మేము పనిచేస్తున్నాం. అక్కడ కూడా చట్టబద్ధంగా చేస్తూ కూడా కొంత మనకి స్ట్రాంగ్ బేస్ ఉన్న చోట పిలిచి ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తే భయపడతారు లేదా ఆలోచిస్తారు కాబట్టి చేస్తున్నాం. అదే తేడా తప్ప చాలామంది టీవీలలో ఫోజులు కొట్టుకుంటూ మాట్లాడే వాళ్ళలాగా వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడానికో లేదా ఇవాళ కొన్నాళ్ళు పనిచేసి ఆ ఫోటోలు పెట్టుకుని రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి పదవులు తెచ్చుకోవడానికి మేము పని చేయము. మా సంఘాల్లో ఉన్న వాళ్ళం మేము పని చేయము. మా సంఘాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళి పదవులు పొందిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పటికే నాకు 4-5 సార్లు రాజ్యసభ ఆఫర్లు వచ్చినాయి, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆఫర్లు వచ్చినాయి, అవార్డులు పద్మశ్రీ లాంటి అవార్డులకు ఆఫర్లు వచ్చినాయి. ఇవన్నీ మేము తీసుకోలేదు. ఈ ఒకే ఒక రంగవల్లి అవార్డు, ఈ అవార్డు మినహా నా జీవితంలో నేను ఏ అవార్డు తీసుకోలేదు. కాబట్టి ఇంకా మా గురించి ట్రోల్ చేయడానికైనా మమ్మల్ని మా వెనక మీరు ఒక ప్రశ్న ఇస్తారు, ఒక వెనక ప్రచారం చేయడానికి పదవుల కోసం కాదు, డబ్బు కోసం కాదు, పేరు కోసం కాదు, ఇంకా దేనికోసం మేము రాజీ పడతాం? అసలు ఒకటే గుర్తమ్మా, మేము రాజీ పడలేదు కాబట్టి ఊపా లాంటి కేసులు కూడా పెట్టారు కదా. ఇప్పుడు ఊపా కేసు కూడా ఉంది నా పైన. ఇన్నేళ్లలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు హైదరాబాద్కు వస్తే 9 వామపక్ష విప్లవ పార్టీలు పిలుపునిస్తే A1గా POW ప్రెసిడెంట్ సంధ్య ఉంటుంది. A1గా అందులో 9 వామపక్ష పార్టీలు ఉన్నాయి. CPI, CPM, 2 ఎంపీలు ఉన్నారు, అజీజ్ పాషా, మధు గారు, రాఘవులు, సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, మా పార్టీ నేతలు ఉన్నారు, పెద్ద పెద్ద నేతలు ఉన్నారు. ఇప్పుడు వీరేశం ఎమ్మెల్యేగా ఉన్న వీరేశం ఉన్నాడు, అతని భార్య ఉంది. అట్లా చాలామంది ఆ కేసులో మేము ఉన్నాం. కానీ A1 మాత్రం సంధ్య ఉంటుంది. అట్లా ఎన్నో కేసుల్లో మేమే ఎందుకుంటాం? అంత రాజీ పడేవాళ్ళం అయితే మేమే ఎందుకు నిరంతరం నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉంటాం? మరి మిగతా మహిళా సంఘాల నేతలకి లేవే?